ప్రజల పక్షాన మాట్లాడి ప్రజలకు మేలు చేయడం కోసం నిలబడిన ఎంపీని పార్లమెంట్ లో సస్పెండ్ చేశారు. ఆ విషయం మీకు తెలుసా? ఆయన పేరే రాఘవ్ చెడ్డా. ఆయన మన గురించి పార్లమెంట్ లో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. సంవత్సరానికి ఒకసారి వచ్చే గవర్నమెంట్ జాబ్ కోసం కోట్ల మంది దగ్గర ఫీజులు వసూలు చేస్తారు. జాబు రాకపోతే కట్టిన ఫీజుని ఎందుకు రిఫండ్ చేయట్లేదు? మద్యం దుకాణంలో ఒక్కరోజు కూడా మద్యం అయిపోవట్లేదు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకని బెడ్స్ కి కొరత వస్తుంది అండ్ మెడిసిన్ కి ఎందుకని లోటు వస్తుంది? ఈ దేశంలో చాలా మంది కీప్యాడ్ మొబైల్ వాడతారు, వాళ్ళకి ఎందుకు డేటా రీఛార్జ్? అంతేకాదు సిమ్ నాదే, ఫోన్ నాదే, బ్యాలెన్స్ లేకపోతే అవుట్ గోయింగ్ కాల్ ఎలాగో కట్ చేస్తున్నారు, ఇన్కమింగ్ కాల్ కట్ చేసే హక్కు ఎవరిచ్చారు? 5 కిలోల రేషన్ కోసం వెళ్తే వేలిముద్ర, పెన్షన్ కోసం వెళ్తే వేలిముద్ర, ప్రతి నిత్యావసర వస్తువుకి వేలిముద్ర అవసరం అయినప్పుడు ఓటు వేసే చోట మాత్రం వేలిముద్ర ఎందుకు అవసరం లేదు? అంతేకాదు వచ్చే 5 సంవత్సరాలు మనం పరిపాలించే నాయకుని ఎన్నుకునే హక్కు మనకు ఉన్నప్పుడు అతని పరిపాలన నచ్చకపోతే రీకాల్ చేసే హక్కు మనకు లేదా అని చెప్పి ఇలాగ పార్లమెంట్ లో మన కోసం పోరాడిన వ్యక్తే ఈ రాఘవ్.